నమస్కారం. ఇవాళ స్వర్గీయ అంత్యశ్రీ స్మృతివనం ప్రారంభోత్సవ సందర్భంగా మళ్ళీ ఒకసారి రేవంత్ రెడ్డి మాటలు విన్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తిట్ల దండకం తిట్ల పురాణం అందుకుంటే వాళ్ళు సమాధానించుకోవడానికి ఏమిటి అనిపిస్తుంది. కానీ మాటలు ఆక్రమించితే ఇట్లా పరుషమైన పదాలు ఒకరి మీద వాడుకుంటుంటే ఎట్లా అనే ఆవేదన కలుగుతుంది. అంటే ప్రజలకు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఎలాంటి సందేశం ఇస్తున్నారు, ఎలాంటి సంకేతం ఇస్తున్నారు చూడాలి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే అంతకుముందు ఈయనంటే కేసీఆర్ సంగతి ఏంది నన్ను అడిగేటూ ఉంటాడు. అదొక సమస్య. రావంటే వినమా అనుకుంటాడు. లేకపోతే ఈ కామెంట్స్ సోషల్ మీడియా చూస్తున్నాం కదా, అవి కాకుండా మొదలు చెప్తున్నాను. ఆ మూడు ఆధిపత్య కులాలకు నాకు సంబంధమే లేదు. కానీ ఆనాడు బీఆర్ఎస్ అన్నా కేసీఆర్ అన్నా నేను తప్పు పట్టినా, ఇవాళ రేవంత్ రెడ్డి అన్న తప్పు పడుతున్నా. ఇది ఇక ఈ డిస్క్లైమర్ లేకపోతే ఈ వీడిని విడితే వాడి కోపం ఆడితే వీడి కోపం అంటే ఈ మధ్యన ఏది అసలు విడిచిపెట్టి మధ్యన కొసరు పంచాయతీ పెట్టుకుంటూ మేము అలాంటి వాళ్ళ మీద పడతారు. కనుక మొదలే చెప్తున్నాను, అయ్యా వాళ్ళ పార్టీలతో వాళ్ళ కులాలతో మాకు ఏమీ సంబంధం లేదు. బండారుకు సంబంధం లేదు, రామ్మోహన్ రావు అంతకంటే సంబంధం లేదు. కనుక ఒక మాట చెప్పాలంటే ఆనాడు కేసీఆర్ పరిచయమైన భాష తప్పుడు మాట్లాడినా నేను అది కరెక్ట్ కాదన్నా. ఆనాడు వాళ్ళ కోపం వస్తుంది. ఇవాళ రేవంత్ రెడ్డి ఈ భాష కూడా కరెక్ట్ కాదన్నాడు. అది పిల్లల మీటింగ్ కానీ పెద్దల మీటింగ్ కానీ ఏ మీటింగ్లో ఇష్టం అన్నట్టు తను మాట్లాడుతుంటే ఒక లెక్క పత్రం ఉండాలి కదా. గుండెలు మన పేగులు మెళ్ళేసుకుంటా, రక్తం కళ్ళ చూస్తా, రక్తం చల్లండి పంటల మీద పొలాల మీద, ఇవాళ మళ్ళీ తిట్ల దండకు అనుకున్నాడు. ఎప్పుడు అసహనం వస్తుంది అంటే చేత కాకపోతే అసహనం వస్తుంది. కంచు మోగినట్టు కనకంబ మోగున విషదాభిరామ వినోదం అన్నారు. ఆ పద్యం మొత్తం చదువుతా. అలుపుడెప్పుడు పలుకు ఆడంబరమునుగా, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగినట్టు కనకంబ మోగున విశ్వదాభిరామ వినోదం అన్నారు. అదే సంగతి. ఇక అంతకంటే తిట్టు ఇంకోటి తిట్టదలుచుకోరు రేవంత్ రెడ్డి గారు తమ హామీలు అమలు చేసే క్రమంలో ఇవాళ అసహనం ప్రజలు పడుతున్నారు. ఇచ్చిన వాళ్ళ హామీలు నెరవేర్తలేవని. ఒక 3 తప్ప ఉచిత బస్సు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, అది కూడా అందరికి కాదు. మళ్ళీ అట్లానే మహా అయితే ఓ సిలిండరు 500కి సిలిండరు. ఈ 3 రైతు రుణమాఫీ సగం, రైతు భరోసా సగము 3 విడతలు ఎగ్గొట్టారు. ఈ మిగతా అన్నీ ఇక్కడ హామీలు అమలు కాలే చూస్తున్నాం మనం. ఈ దేశంలో అసహనం ఎందుకు వస్తుందంటే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది, దానివల్ల అసహనం. రెండోది ఏంటంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోస్తే వస్తేనే ఇంజనీర్లు సలహా ఇచ్చిండ్రు. వాడేవాడు అసలు ఎల్నీనో కూడా అనొస్తలేదు రేవంత్ రెడ్డి గారు. ఎలీనో అంటాడు ఆయన. ఎల్నీనో వస్తుంది మరి ఏం సంగతి అని వాళ్ళు చెప్పినోని బెల్లి దెబ్బలు కొట్టారని, ప్రత్యామ్నాయ సూచనలు ఇచ్చిన వాళ్ళు ఇంజనీర్లనేమో జైల్లో పెట్టారని, సరే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు రక్తాన్ని పొరల జల్లమని, ఇవి ఆయన భాష. అది విద్యార్థుల మీటింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది ఆక్రమించింది అంటున్నాను. దీనివల్ల ఏమైంది అంటే ఇప్పుడు రైతులు ఒత్తిడి 2 రకాలు చేస్తున్నారు. ఒకటి కన్నేపల్లి పంప్ హౌస్ నీళ్ళు వేసుకొస్తారా, లేదా మాకు నీళ్ళు ఇస్తారా, మహాపావు లేవా. దానికి నారాయణ సార్ మేమే కట్టాం, శ్రీశైలం మేమే కట్టాం, శ్రీరామ్ సార్ మేమే కట్టాం, అది కొట్టుకపోలేదు కదా. అది కాదా సమస్య, అది కాదు కదా. పటేల బొర్ర వంకర అంటే అమ్మలికి అక్కడ చూడరా అన్నాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు, కరువు వచ్చింది సంగతి ఏంది, ఎట్లా నీళ్ళు ఇస్తావు ఇవ్వమంటున్నారు. ఉన్నాయి, సోర్స్ ఉన్నది అంటున్నారు. ఆ సోర్స్ తప్పంటావు అనుకో, ఆ ఇంజనీర్లను జైలు పెట్టాలి, నువ్వే పని చేయాలి చూడొద్దంటు. అందుకని ఇక్కడ ఏమైందంటే చేత కాకపోతే మాటలు ఎక్కువ వస్తాయి. అదే జరుగుతుంది అంటున్నాడు. వీళ్ళు ఒక్కలే కాదు, ఇటువంటి మాటలు నువ్వు మాట్లాడితే అవతల కూడా అదే మాట్లాడతారు కదా. నేను ఇంకొక ఉదాహరణ ఇస్తాను. సరే బీఆర్ఎస్లో ఏం మాట్లాడుతుండో అందరికి బహిరంగ నచ్చింది. అరవింద్ అని మనకు నిజామాబాద్ ఎంపీ ఉన్నాడు. ఆ మాటలు ఆయనే మాట్లాడిన కనుక కేసు పెట్టుకొని ఆయన మాట్లాడిన మాటలు నేను చెప్తున్నా. ఏం చెప్తున్నా, కేసీఆర్ను మన రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన మనవాడికి పూరీలు చేసి పెట్టిండు, దానికి ప్రమోషన్ కోసం ₹1,00,00,000 ఖర్చు పెట్టిండు. నువ్వు పూరీలు చేసుకోరా బాయ్. ఆయన మాట చూడండి, నీ మనవాడి కోసం పూరీలు చేయడానికి ఓ వంట మనిషిని పెట్టుకుంటే 10-15 వేలు పెడితే ఎవరైనా వస్తారు చేసుకుంటారు. నువ్వు చేయాల్సింది పాలన, అంతవరకు బాగానే ఉంది. కానీ అరే హౌలే అని మాట్లాడడం కానీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇదిరా అని మాట్లాడడం కానీ ఇవి సరైనవి కావు కదా. అందుకని నేను ఏమంటానంటే ఆయన పూరీలు చేసిండు, ఈయన మరి హౌలే అన్నాడు. మరి ఏంది ఇట్లా ఎక్కడికి పోతున్నాం మనం అంటున్నాం. ఇది మాట్లాడితే కొంచెం ఆయుషం వస్తే బీఆర్ఎస్ కూడా అది భాష మాట్లాడతారు. ఇప్పుడు త్వంసుంటా అంటే త్వంసుంటా అనుకోవడమే కదా. ఎన్ని రోజులు ఇట్లా అంటున్నాడు. మీ తిట్ల పురాణం చూస్తే మామూలు ప్రజలకు వినబుద్ధి అవుతలేదు. మీరు అసలు పని విడిచిపెట్టి కొసరు పట్టుకొని ఏడుస్తే ఎట్లా. ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి. ఈ సమస్యలు తీర్చడంలో విఫలమైన ఒప్పుకోరు. మీరు కనీసం మాట్లాడకుండా ఊరుకోండి. ఈ 2 కాకుండా ఎదుటి పార్టీని తిట్టడానికి, ఎదుటి పార్టీ వ్యక్తులను తిట్టడానికి, చచ్చిపోతావని శాపనార్థలు పెట్టాడు, వాడిని కాలు రిగిపోద్ది అన్నాడు, 20 రిగిపోద్ది అంటావు, ఏది పడితే అది మాట్లాడుకుంటూ పోతే ఎట్టా. అందుకని ఎక్కడో హద్దు పద్దు ఉండాలి. దీనికి ఇంకా అకమించింది
ఈ ప్రజలు కూడా సహించరు. ఏమవుతుందంటే ఇప్పుడు స్పష్టంగా ప్రజలకు అంతా అర్థమవుతుంది ఎవరు ఏం చేశారు ఎవరు ఏం చేయలేదని కూడా. అందుకనే ధిక్కార స్వరం వినిపించే తెలంగాణ ప్రజలు ఆనాడు బమ్మెర పోతన గారు నా కవితా కన్యకను నేను ఆ పడుపు కొటికి అమ్ముకోను రాజాశ్రయం పొందోను అని మడిదును వస్తాను. ఆ తర్వాత సమ్మక్క సారక్కలు కాకతీయ రాజుల మీద తిరగబడ్డారు. కాకతీయ రాజులను మన డైనస్టీని కొలుస్తాం, వాళ్ళ తోరణం పెట్టుకుంటాం. మరి మన వరంగల్ విమానాశ్రయానికి వాళ్ళ అవన్నీ పెడుతున్నాం, కాకతీయ కళాతోరణం పెట్టుకుంటాం. ఉన్నది తీసేస్తా అంటే రేవంత్ రెడ్డి గారు అంటారు. అది వేరే, మళ్ళీ కాకతీయ కళాతోరణం మనకి ఇందులో ఉండొద్దు అని అదొకటి వేరే నడుస్తున్నది. ఆ రాజుల బాధ్యత, రాజుల పాలన కాదంటాడు. సరే, అది పెడుతున్నారు. అటువంటిది మరి కాకతీయులు పూజిస్తున్నాం, సమ్మక్క సారలు దేవతలుగా వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళు పూజిస్తున్నాం. 7వ నిజాం మీద పోరాడిన జమీన్ జంగల్ అని పోరాడిన కొమరం భీమును ఒకవైపు కీర్తిస్తున్నాం, నిజాం పాలకులు చేసే మంచిని కీర్తిస్తున్నాం. మంచి చేస్తే మంచి, చెడ్డ చేస్తే చెడ్డ. తిరుగుబాటుదారులను అయితే మనం చెప్తున్నాం. ధిక్కార స్వరం వినిపించింది కదా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. కానీ ఆ తర్వాత మనకు ముల్కీ నిబంధనలకు ముల్కీ తీసేస్తే 52లో వచ్చిన పోరాటం కానీ, 69 జై తెలంగాణ ఉద్యమం కానీ, 91 మలిదేశ ఉద్యమం కానీ, తెలంగాణ ఉద్యమం కానీ, 2001 బీఆర్ఎస్ పార్టీ పుట్టినాక ఉద్యమం కానీ, ఆ 10 ఏళ్ళు నడిచిన 14 ఏళ్ళు నడిచిన ఉద్యమంగా చూసుకుంటే తెలంగాణ ప్రజలు ధిక్కార స్వరం వినిపిస్తారు. అవినీతినైనా కొంతవరకు సహిస్తారు, కానీ అహంకారాన్ని సహించారు. అందుకని 9.5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత బీఆర్ఎస్ను ఎక్కడ కూర్చున్నారో అక్కడ వదిలిపెట్టారు. 10 ఏళ్ళ అహంకారం కంటే ఇప్పుడే అహంకారం, ఇప్పుడే ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంతకంటే ఎక్కువైంది. అవినీతి ఉంటే వాళ్ళకంటే ఎక్కువైంది, అప్పులు కూడా వాళ్ళకంటే ఎక్కువ చేశారు. వాళ్ళు 10 ఏళ్లలో మీరన్న 8 లక్షల కోట్లు చేసినా, మీరు 2.5 ఏళ్లలో 3 లక్షల కోట్లు చేసింది కదా, మరి అది ఎక్కువనే కదా. వాళ్ళు 8 లక్షల కోట్లు కరెక్ట్ కాదంటున్నారు, కానీ అదే పెట్టుకుందాం, మీ లెక్కనే కరెక్ట్. మీ లెక్క ఇది కూడా 3 లక్షల కోట్లు అయిపోయింది కదా. మరి అప్పుల మా తెలంగాణ మీరు చేసిందా వాళ్ళు చేసిందా, ఇద్దరు కలిసి చేసిందా? సమస్యలు ఇవన్నీ వస్తాయి కనుక దయచేసి ఎదుటి వారికి ఒక్క వేలు చూపెడితే మనకి 4 వేలు ఉంటాయి. అది అర్థం చేసుకోవాల్సిన బాధ్యత వీళ్ళకున్నది. అప్పుల విషయంలో అబద్ధాలు చెప్తారు, అన్ని అసత్యాలు అర్ధసత్యాలు చెప్తారు, సత్యాలు చెప్తారు. అన్ని పార్టీలు అంటున్నారు, ఎవరో ఒకరుగా. కానీ రేవంత్ రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆవగా 10 ఏళ్ళు గతంలో అధికారం లేదు కనుక ఈ 2.5 ఏళ్ళు వచ్చే 2.5 ఏళ్ళే ఉంటాయి. ఇంకా 5 ఏళ్లలో మేము దోచుకుందాం అంటున్నారు. మళ్ళీ 10 ఏళ్ళు మేమే ఉంటాం అంటున్నారు. ఉండరా ప్రజలు నిర్ణయిస్తారు, అది నేను చెప్పేది కాదు. శాపానార్థం అస్సలు పెట్టను. కానీ ఈ మాటల తూటాలు చూసుకుంటే ఒకరినోడు తిట్టుకునే చూసుకుంటే రాజకీయాల విలువలు, ముఖ్యంగా రాజకీయ నాయకుల విలువలు గంగల కలుస్తున్నాయి అనిపిస్తుంది. సరైన కాదు. ఈ పద్ధతి మానకపోతే ప్రజలే తగిన బుద్ధి, ఏ పార్టీ వాళ్ళు మాట్లాడితే ఆ పార్టీ వాళ్ళు చెప్తారు. ఇక నేను ఒక పార్టీని అంటే ఇంకో పార్టీని రాజుగారి చిన్నపిల్ల మంచిదంటే పెద్ద పిల్ల మంచిది కాదన్నట్టు అవుతుంది. కనుక ప్రజలు ఎవరు ఇటువంటి తప్పుడు మాట్లాడి వాళ్లకు సరైన విధంగా కరుగాంచి బాధ పెడతారు. తెలంగాణ పరిభాషలు చెప్పాలంటే అదే జరుగుతుంది. అది జరిగేదాకా, అవమానం పొందేదాకా చూడకండి. అందరూ ప్రజల భాష మాట్లాడండి, అందరూ పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడండి. అంతకంటే మించి చెప్తే ఈ ఒక